మరి నేను గుణదల గురించి సాక్ష్యం చెప్పాను మీకు. గుణదల్లో జరిగింది సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యము అది యూట్యూబ్లో పెట్టకుండా నేను అలా కొట్టితే అది డిలీట్ అయిపోయి కనపడలేదు. మొన్న మరి సారి గుణదల రమ్మని మళ్ళీ ఆ మాట పడింది. గతంలో నేను విజయవాడ గుణదలో మరి చర్చికి వెళ్ళాం. అయితే విజయవాడ ఒకసారి నేను అంగీలు కావాలని మరి చర్చిలో వేసుకునే అంగీ కావాలని నేను ఏలూరు, రాజమండ్రి, ఇలా తాడిపల్లిగూడెం, ఇలా విజయవాడ కూడా చాలాసార్లు తిరిగాను. అంగీ కోసం మరి తిరిగాను. 2-3 సంవత్సరాలు ఎంత ప్రయత్నించినా తణుకు కూడా వెళ్ళాను, అక్కడ లేవు. అయితే మరి అంగీ కొనుక్కోవాలి. అప్పుడు ఎలిగేట్ శాంతమ్మ గారు దేవుడు ఆవిడకి చూపిస్తే ఆవిడ ఒక అంగీ తెచ్చి ఇచ్చారు ఎవరి ద్వారానో. అది వేసుకున్న చర్చిలో. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలని 3 సంవత్సరాలు ప్రయత్నించాను. ఎక్కడ తిరిగినా విజయవాడ కూడా వెళ్ళారు, ఎక్కడ ఏ బట్టల షాపులో కూడా దొరకలే. ఏంటి ఇలాగూ మనకి ఎక్కడ దొరకలేదు అని కొంచెం మనసులో బాధగా ఉండేది. అలాగే మళ్ళీ నేను 4 సంవత్సరాలకు 4వ సంవత్సరం వెళ్ళాను మళ్ళీ విజయవాడ అంగీల కోసమే. వెళ్తే ఎక్కడ దొరకలే. గుణదల చర్చి కాడ ఫాదర్ గారు ఉంటారు కదా, ఆయన అడుగుదాం అక్కడ కానుంటాయని వెళ్ళాను. గుణదల మరియమ్మ గుడి కాడికి వెళ్తే ఆడికి వెళ్ళి ఫాదర్ గారిని అడిగారు, మీరు వేసుకునే అంగీలు మా దగ్గర ఉండమన్నాడు ఆయన. మా దగ్గర ఉండమన్నాడు ఆయన, బయట మీరు కుట్టించుకోవాలన్నారు. అన్నాక ఇక ఆ చర్చి కాడ, ఆ గుణదల్లో ఆ చర్చి కాడ అక్కడే నుంచుని మరి అమ్మా మరియమ్మ తల్లి, ఈ 4 సంవత్సరాల పాటు ప్రయత్నిస్తున్నాను, ఎక్కడ కూడా అంగీలు కుడతారని కానీ కుట్టిని అమ్ముతారని కానీ ఎక్కడ కూడా నాకు కనపడలేదు. ఈ రోజు వచ్చాను మళ్ళీ ఇక్కడికి విజయవాడ వచ్చాను, ఇప్పుడు కూడా దొరకలేదు. ఇప్పుడు కూడా నిరాశతోటి వెళ్ళాలా అని అక్కడ ఉండి మనసులో బాధపడి అనుకున్నాను. అనుకుంటే ఆ గుణదల చర్చి కాడ బయట అక్కడ నుంచి నేను అనుకున్నాను. అనుకుంటే మాట వినపడుతుంది, ఈరోజు నువ్వు అనుకున్నాయి నీకు నువ్వు కొనుక్కుంటావు, సంతోషంగా తిరిగి వెళ్తావు. ఈరోజు నువ్వు అనుకున్నాయి నువ్వు కొనికి సంతోషంగా తిరిగి వెళ్తావు ఇక్కడి నుంచి అని మాట వినపడింది. అక్కడ మాట వినపడింది. అప్పుడు అక్కడ బయటకు వచ్చేసాను. అయితే ఈరోజు ఎక్కడో మొత్తమే నేను అంగీ కొనుక్కోవడం జరిగింది, ఎక్కడో దొరికి నాకు ఏ బట్టల షాప్ అనుకున్నాను. బయటకు వచ్చాను, ఆటో ఎక్కాను. ఇంకెక్కడో చర్చ్ ఉందంటే ఆ చర్చ్ కాడికి వెళ్ళాను, అక్కడ లేవు. అక్కడేదో నడలు కట్టుకునే వాళ్ళు వేరే, వాళ్ళు కట్టుకునే విధానం తాళ్ళు ఉన్నాయి. ఏదో కొన్నాను నడలు కట్టుకునే తాళ్ళు, అవి సింగిల్ ప్యాక్ తాళ్ళు. ఆ 2 తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఆటో ఎక్కాను. ఆటో అతను అడిగాను, ఏమయ్యా మరి ఇలాంటి పరిస్థితులు అంగీలు ఎక్కడ దొరికితే అని అడిగితే, ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉంది, అందులో ప్రతి వస్తువు అమ్ముతారు. అందులో బంగారం షాప్ అందులో ఉంటుంది, మరి రకరకాలు ప్రతిదీ సూదులు ఎండు మెరగాలతో సహా అక్కడే దొరుకుతాయి. ప్రతి వస్తువు అక్కడ అమ్ముతారు, అన్ని షాపులు అక్కడ ఉంటాయి అన్నారు. సర్లే తినగా అక్కడ వెళ్ళేమన్నాను. ఎన్టీఆర్ కాంప్లెక్స్ తీసుకెళ్ళాడు, అక్కడ దింపేశాడు.
లోనికి వెళ్ళాను. ఓ దిక్కేళ్ళు బైబిల్ షాప్ ఉన్న కాడికి వెళ్ళాను. అక్కడైతే నడలు కట్టుకునేది 4 పేటలతో ఉన్నది. మరి తాడు దొరికింది. నడలు కట్టుకుని తాళ్ళు ఉన్నాయి, కానీ అంగీలు లేవు అన్నారు. ఇక్కడ అంగీలు అమ్మలేవు అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి నిరాశతోటి మళ్ళీ కింద దిగి వచ్చాను. కింద దిగి వచ్చి రోడ్డు మీద టీ తాగుతానికి ఆ టీ షాప్ కాడికి వెళ్ళి ఈసారిగా టీ తీసుకుని తాగుతున్నాను. అతను అడిగానండి, పాస్టర్ గారు చర్చిలో వేసుకుంటారు అంగీలు, అంగీల కోసం వచ్చాను నేను. ఇక్కడ ఎక్కడైనా మీకు తెలిసిన కాడ ఎక్కడైనా మీకు తెచ్చా ఎక్కడైనా ఉంటాయేమని అడిగాడు. అంగీలా పాస్టర్ గారు వేసుకుంటారు అయ్యా? అవునండి. ఇక్కడే ఈ పక్కనే ఒక ఆయన కొడతాడు ఎదురా ఈ కాంప్లెక్స్ కింద పక్కనే చేర్చి ఉంది. ఆయన కొడతాడంటే ఆయన అందులో దిగి బయటకు తినక వస్తాడు. ఆ కుట్టేవాడు ఆయన వచ్చాడు, అక్కడికే వచ్చాడు టీ తాగుతాడు. ఇతనే కొడతాడు అక్కడ. ఆయన అడిగాను, కుడతాడు అన్నాడు. అప్పుడు ఆయన కూడా వెళ్ళాను. అప్పటికి కుట్టేసినవి ఉంది 2 రకాలు అంగీలు. మరి అమ్ముతారా అన్నాను. అమ్ముతాను అన్నాడు. అప్పుడు ఏది నీకు షూట్ అవుతుందో చూడమని ఇచ్చాడు, కొత్త వేసాడు. అందులో ఒక రకం నాకు షూట్ అయింది. మరి ఎన్ని కావాలి కాదు 2 ఇవ్వండి అన్నాను. 2 ఇచ్చాడు. అప్పుడు అందులో 2 తీసి ఇచ్చాడు. ఇచ్చి 5,000 తీసుకున్నాడు. ఇంకోటి 5,100, 5,000 తీసుకున్నాడు. ఏం పెట్టారా? మరి గుణదలో చర్చి, మరియమ్మ చర్చి కాడ గుణదలో ఆవిడ మాట్లాడింది. స్వరం వినపడింది నాకు. ఈరోజు నువ్వు అనుకున్నాయి నువ్వు కొనుక్కుని వెళ్తావు సంతోషంగా అని మాటలు చెప్పడం జరిగింది. గుణదలో, విజయవాడ గుణదల చర్చి కాడ మరియమ్మ తల్లి మాట్లాడింది. నేను నవ్వుతున్నాను అక్కడ. మరి నిజంగా కూడా గుణదలో 4 సంవత్సరాలు తిరిగాను అంగీల కోసం. విజయవాడ తిరిగాను చాలాసార్లు. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడు, రాజమండ్రి అన్నీ తిరిగినా నాకు అంగీలు దొరకలే. గుణదల చర్చి కాడ ఉంటామని వెళ్తే అక్కడ లేవన్నారు. ఆ రోజు అక్కడ నేను బాధపడి, ఈరోజు కూడా విషయాలు నిరాశతో వెళ్ళాలమ్మా మరియమ్మ తల్లి, ఈరోజు కూడా నేను నిరాశ కలిగి వెళ్ళాలా అని నేను అక్కడ బాధపడితే మరియమ్మ తల్లి మాట్లాడింది. ఈరోజు నాయన నీకు నువ్వు అనుకున్నా నువ్వు కొనుక్కుని సంతోషంగా వెళ్తావు నువ్వు అని ఆ గుడదల చర్చి మరియమ్మ తల్లి మాట్లాడింది. ఆవిడ ఎలాగే చెప్పిందో అలాగే 2 అంగీలు కొనుక్కున్నాను, తాళ్ళు కూడా కొనుక్కున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో. అవి తీసుకుని సంతోషంగా తిరిగి మరి నేను మళ్ళీ తిరిగి మన గ్రామం చేరుకున్నాను. మరి గుణదలో చర్చి కాడ మరియమ్మ చెప్పిన మాట నెరవేరింది నా జీవితంలో. మరి అక్కడ మరియమ్మ తల్లి మాట్లాడతారు అని నాకు ఆ రోజు తెలిసింది. మరి ఆ గుణదల చర్చికి వెళ్ళినోడిని అక్కడ మరియమ్మ మాట ఇస్తే, ఆవిడ మాట్లాడితే, ఆవిడ ఏదైనా చెప్తే అవి జరుగుతాయి. మరి ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళండి. మొన్న మరి గుణదలు ఒకసారి అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే చదువుతాయి, గుణదలు ఒకసారి ఏంటి అనే మాట వినపడింది. మరి మధ్యకాలంలో వెళ్ళాలనుకుంటున్నాను. ఫాస్ట్ టైం దగ్గర వెళ్దాం అనుకుంటున్నాను. మరి వెళ్ళాలి. ఒకసారి గుణదలు రా, అన్ని చదువుమంటి బాగానే ఉంటాయి అనే మాట వినపడింది. ఇంటికాడ నాకు గుణదలు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరైనా వస్తే చెప్పండి, ఒక రోజు అనుకుని వెళ్దాం. గుణదల పైకి ఆడుకోమని కింద చర్చికి వెళ్ళి, గుణదల చర్చి కింద చర్చి కాడే ప్రార్థన చేసుకెళ్తాం. పైకి వెళ్ళాలంటే కష్టమే. పైకి వెళ్ళాలంటే ఎవరు నోపుకున్న పైకి ఎక్కి వెళ్తే ఎందుకు కానీ. నాకైతే కింద చర్చి కాడ దర్శనం చేసుకుని ప్రభుని ప్రార్థించి రావాలని ఉంది.
ఒప్పుకున్నవాళ్ళు ఎవడంటే వాళ్ళతో వచ్చి పైకి వెళ్ళగానే ఎటు తిరిగాడు. నేనైతే అది పైకి ఎక్కాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. ఏమో దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.